మంగళగిరి రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో గురువారం విపరీతమైన రద్దీ నెలకొంది. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్ ధరలు పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కక్షిదారులతో సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం కిటకిటలాడింది. బుధవారం సెలవు దినం కావటం, అలాగే సర్వర్లు కూడా సరిగా పనిచేయకపోతుండటంతో అతి త్వరలో భూముల మార్కెట్ విలువ పెరగనుండటమే ఈ రద్దీకి కారణంగా తెలుస్తోంది. సాధారణంగా మంగళగిరిలో రోజుకు 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయని సమాచారం. అయితే గురువారం పెద్ద సంఖ్యలో కక్షిదారులు రావడం, దానికి తోడు సర్వర్ మొరాయించడం వంటి సమస్యలతో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం నుంచే చలానాలు కట్టి గంటల సేపు ఎదురు చూడాల్సి వచ్చింది. అనారోగ్యంగా ఉన్నవారు కూడా రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితులు నెలకొనడంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు కక్షిదారులు నీరసించి సొమ్మసిల్లారు. సాయంత్రం 5 గంటల సమయానికి 65 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికే ఇంకా అనేక మంది కక్షిదారులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కె బాలగురవయ్య సిబ్బంది సాధ్యమైనంత మేర రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించారు. మీరు చూస్తున్న విజువల్స్ గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం వద్ద కక్షిదారులు వేచి ఉన్న దృశ్యాలను మంగళగిరి టైమ్స్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తోంది. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కె బాలగురవయ్య సిబ్బంది సాధ్యమైనంత మేర రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించారు. దీంతో కార్యాలయం మూసివేసే సమయానికి 162 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ రిజిస్ట్రేషన్స్కి చివరి రోజు 1వ తారీఖు నుంచి రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో జనం ఎక్కువగా వచ్చారండి. నిన్న మొన్న సర్వర్లు కూడా పనిచేయలేదు. ఆ రోజు జనం, ఈరోజు జనం కూడా ఇవాళ ఎక్కువయ్యారు. అందరూ ఏంటంటే ఉదయం నుంచి చలాలను అవి కట్టుకొని ఆరోగ్యం బాగోని వాళ్ళు, తర్వాత నడువు నొప్పుల వాళ్ళు, తర్వాత వీల్ చైర్స్లో వచ్చిన వాళ్ళు, రకరకాలుగా చాలామంది వచ్చారు. అందరూ కొంచెం లేట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆస్తి విలువలు 15 నుంచి 20% వరకు పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ పెంచుతుందని చెప్పి అందరూ ఆదుర్దాపడి గిఫ్ట్ డీడ్ వాళ్ళు, తర్వాత పార్టీషన్లు, కంప్లీట్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు ఉన్నాళ్ళు రకరకాలుగా అందరూ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ మరి ఏ టైంకి రిజిస్ట్రేషన్లు అవుతాయో కూడా తెలియట్లేదండి. 8 అవుతుందో 9 అవుతుందో ఇది ఆఫీస్ టైం అయితే 6 అయిపోవాలి. ఇవాళ 10 అయినా కూడా అవుతుందని గ్యారంటీ కనపట్లేదు. సర్వర్ అన్ని చోట్ల రాష్ట్రం అంతా ఎట్లాగా ఉంటుంది కాబట్టి సర్వర్లు డౌన్ ఉంటాయండి. ఈరోజు స్లోగా నడుస్తున్నాయి, స్లోగానే నడుస్తుంది. రోజు మామూలుగా అయితే ఒక 50 అవుతాయండి. ఈరోజు ఒక 100 అవుతే అవ్వచ్చు. వాళ్ళు చాలా ఉన్నాయి. వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళకి ఓర్పు ఉన్నంత సేపు ఉంటారు. ఓర్పు తగ్గితే ఉండలేరు కదండి ఎవరైనా. ఓర్పు ఉన్నంత వరకు ఉండి చేస్తారు. వాస్తవంగా ఈ రోజున పెట్టుకోవాల్సింది కాదు, ఇది నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ మాది. అయితే ఇప్పుడు స్టాంప్ డ్యూటీ అనేటటువంటిది 15 నుంచి 20% రేపు 1వ తారీఖు నుంచి పెరుగుతుంది అనేటటువంటి దానిలో భాగంగా ఆ స్టాంప్ డ్యూటీ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ ఖర్చులు తగ్గించుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు ప్లాన్ చేస్తున్నాం. అయితే మొన్న క్రిస్మస్ హాలిడే, అంత ముందు రోజు సర్వర్ డౌను, నేను క్రిస్మస్ హాలిడే అవ్వటం వల్ల ఆ లోడ్ అంతా ఈరోజు పడి టోటల్గా ఇప్పుడు 10 అయినా 11 అయినా కూడా ఎంత టైం పడుతుంది అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ జనాల క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. ఆ పిల్లలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా పేరు సాంబిరెడ్డి అండి, దొంతిరెడ్డి, మా తాడేపల్లి. ఈరోజు రిజిస్ట్రేషన్స్ ఎంత ఎక్కువ కావడానికి కారణం అంటే నిన్న మొన్న హాలిడేస్ రావడం ఒకటి, రెండోది ఏకాదశి అనేది ఒకటి, మూడోది ఏంటంటే రేపు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు అందరూ ఇక్కడికి ఇంత ఎక్కువగా రావడం జరిగిందండి. మేము బిల్డింగ్ డెవలప్మెంట్ సప్లిమెంటరీ కోసం వచ్చామండి. సప్లిమెంటరీ కోసం వచ్చాం. అదిగాక రేపు రాబోయే రోజుల్లో జనవరి నుండి కూడా మార్కెట్ అంతా బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశిస్తున్నారు. ఆ ఆశాజనకంతో ఈరోజు ఇంతమంది ఇక్కడ రిజిస్ట్రేషన్ రావటం ఇది మొట్టమొదటి రోజు కూడా కావచ్చు ఈ సంవత్సరంలో. థ్యాంక్ యూ. ఈరోజు రిజిస్ట్రేషన్ చాలా హడావుడిగా ఉందండి ఇక్కడ. అలానే చాలా లేట్ అవుతున్నది. ఎప్పుడో నెల రోజులు అవ్వాల్సింది, నెల రోజుల క్రితం అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ ఈరోజు అవుతుంది. సర్వే నెంబర్లను ఆపేశారు, కొన్ని బ్లాక్లో పెట్టామంటున్నారు. అలాంటిది ఈరోజు క్లియర్ అయిందంటున్నారు. ఈ లోపల హడావుడి ఎక్కువగా ఉంది. ఏదైనా ఈ క్రౌడ్ని తగ్గించాలి. యంత్రాంగం కొద్దిగా సురుగ్గా పనిచేయట్లేదు అనే భావన కలుగుతుంది మాలో. అది మా పొద్దున అనంగా వచ్చాము. ఈరోజు టైం 5:30 అవుతున్నా కూడా మాకు ఇక్కడ ఒత్తిడి తగ్గబాక చాలా నిరుత్సాహపడాల్సి వస్తుంది. దయచేసి ఈ వ్యవస్థని కొద్దిగా పూర్తిగా ఎక్కువగా యంత్రాంగాన్ని బట్టి స్పీడ్ అయ్యే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి క్రౌడ్ ఎక్కువ ఉంది ఇక్కడ. అది రిజిస్ట్రేషన్ కూడా చాలా మందకొడిగా తగ్గుతున్నాయి ఇక్కడ. వ్యవస్థ అయితే కొద్దిగా సరిగ్గా ఎక్కువ పని చేయించే అదే అవపడతలేదు ఇక్కడ. దయచేసి దీన్ని నిర్మూలించవలసిందిగా మరోసారి కోరుతున్నాం.